గబ్బా వేదికగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఆస్ట్రేలియా ప్యూర్ డామినెన్స్ చూపిస్తుంది. ఈ మ్యాచ్లో ఫస్ట్ డే అయితే 13 అవర్స్ తర్వాత డే మొత్తం వాష్డ్ అవుట్ అయిపోయింది. ఇంకా సెకండ్ డే చూసుకుంటే స్టార్టింగ్లోనే ఇండియాకి మంచి స్టార్ట్ వచ్చింది. జస్ప్రీత్ బుమ్రా ఉస్మాన్ ఖవాజాని అవుట్ చేసి తర్వాత నేథన్ మెక్స్వెనీని కూడా బ్యూటిఫుల్ బాల్తో అవుట్ చేశాడు. తర్వాత బ్యాటింగ్కి వచ్చిన లబుషేన్ని కూడా నితీష్ రెడ్డి ఒక చక్కటి బాల్తో అవుట్ చేశాడు. అప్పుడు వచ్చాడు ట్రావిస్ హెడ్. నిజంగా లాస్ట్ మ్యాచ్లో ఏదైతే చేశాడో ఈ మ్యాచ్లో కూడా సేమ్ అదే కంటిన్యూ చేశాడు. ఒక పక్క స్టీవ్ స్మిత్ చాలా స్ట్రగుల్ అయ్యాడు. బట్ హెడ్ మాత్రం అటాకింగ్ షాట్స్తో ఇండియన్ బౌలర్స్ మీద విరుచుకుపడ్డాడు. లంచ్ బ్రేక్ తర్వాత స్టీవ్ స్మిత్ కూడా క్రీజ్లో సెటిల్ అయ్యి మంచి టచ్లోకి వచ్చాడు. ఇంకో పక్క ట్రావిస్ హెడ్ మాత్రం తన నేచురల్ స్టైల్లో సెంచరీ పూర్తి చేశాడు. మనం ముందే చూసాం, ఈ గ్రౌండ్లో హెడ్ ఆడిన లాస్ట్ 3 ఇన్నింగ్స్లో కూడా గోల్డెన్ డక్గా అవుట్ అయ్యాడు. బట్ ఈ ఇన్నింగ్స్లో మాత్రం చెలరేగిపోయి ఆడాడు. అసలు ఆ కట్ షాట్స్ అయితే మాత్రం ఏ బాల్ వేసినా విత్ క్రియేట్ చేసుకొని మరీ కట్ షాట్స్ ఆడాడు. అసలు ఏ బౌలర్ వేసినా నాకు సంబంధం లేదన్నట్లు, నేను ఇలానే ఆడతానన్నట్లు ఆడాడు. అటు స్మిత్ చూసుకున్నా స్లోగా ఫామ్లోకి వచ్చేశాడు. ఇన్ఫ్యాక్ట్ తనకి ఈ ఇయర్ అసలు సెంచరీలే లేవు. ఈ మ్యాచ్ ముందు చూసుకుంటే తన ఫామ్లో లేడు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం స్టార్టింగ్లో కాస్త ఇబ్బంది పడ్డా కూడా స్లోగా పిచ్కి అడాప్ట్ అయ్యి బ్యాటింగ్ చేసి సెంచరీ పూర్తి చేశాడు. ఆఫ్టర్ దట్ అగైన్ జస్ప్రీత్ బుమ్రా 80 అవర్స్ తర్వాత న్యూ బాల్ తీసుకోగానే గేమ్ చేంజింగ్ స్పెల్ వేశాడు. అప్పటి వరకు సెట్ అయ్యి సెంచరీ చేసిన స్మిత్ని అవుట్ చేశాడు. అండ్ దెన్ మిచెల్ మార్ష్ని, క్రీజ్లో పాతుకుపోయిన ట్రావిస్ హెడ్ని కూడా ఒక చక్కటి బాల్తో అవుట్ చేశాడు. అండ్ దెన్ సిరాజ్, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ని కూడా అవుట్ చేశాడు. ఈరోజు అయితే బుమ్రా తప్ప మిగిలిన బౌలర్స్ ఎవరు పెద్దగా రాణించలేకపోయారు. బుమ్రా వేస్తే తప్ప వికెట్స్ రావు అన్నట్టు బౌలింగ్ చేశారు. ఇంకా డే 2లో చూసుకుంటే ఆస్ట్రేలియా మొత్తంగా 7 వికెట్స్ కోల్పోయి 405 రన్స్ చేశారు. టోటల్గా ఈ ఇన్నింగ్స్లో అయితే ఇప్పటి వరకు బుమ్రా 5 ఫర్ కంప్లీట్ చేస్తే నితీష్ అండ్ సిరాజ్ ఈచ్ 1 వికెట్ తీశారు. ఇంకా రేపు మన వాళ్ళ బ్యాటింగ్ మీదే ఇండియా విక్టరీ డిపెండ్ అయి ఉంది. ఆల్రెడీ ఆస్ట్రేలియా మోర్ దెన్ 400 రన్స్ స్కోర్ చేశారు కాబట్టి మన వాళ్ళు మ్యాక్సిమం ఎన్ని రన్స్ స్కోర్ చేయగలిగితే అన్ని రన్స్ స్కోర్ చేయాలి. అలా కాకుండా సెకండ్ మ్యాచ్లో లాగా 150, 180 రన్స్కి ఆల్అవుట్ అయిపోతే మాత్రం ఈ మ్యాచ్ మన చేతుల్లో నుండి జారిపోతుందని చెప్పాలి. మరి చూద్దాం డే 3లో మన వాళ్ళు ఎలా కంబ్యాక్ ఇస్తారో అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.